పత్తి విత్తనాల కోసం ఆదిలాబాద్ జిల్లాలో రైతులు పడిగాపులు కాస్తున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి క్యూ లైన్లలో వేచి చూస్తున్నారు. రద్దీ దృష్ట్యా డిమాండ్ ఉన్న సీడ్స్ కేవలం 2 ప్యాకెట్లు మాత్రమే సరఫరా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డిమాండ్ కి తగ్గ విత్తనాలు లభిస్తాయో లేదో అని షాపుల వద్ద అన్నదాతలు బారులు తీరారు. కొన్ని దుకాణాల వద్ద పోలీస్ పహారా మధ్య విత్తనాలు పంపిణీ జరుగుతుండగా ఉదయం నుంచి నిరీక్షించిన రైతులు పలుమార్లు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. స్టాక్ తక్కువైన నేపథ్యంలో తమకు విత్తనాలు అందుతాయో లేదోనని ఆందోళనకు దిగుతున్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఆదిలాబాద్ నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తొలకరి పలకరింపు కంటే ముందే అన్నదాత కష్టాలు మొదలయ్యాయి. అయితే ప్రస్తుతం అయితే ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పత్తి రైతులకు సంబంధించిన కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. తమకు కావాల్సిన డిమాండ్ ఉన్న సీడ్ ని కాకుండా వేరే సీడ్ ని అందిస్తున్నారని చెప్పి ఆరోపిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం అయితే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కూడా పెద్ద ఎత్తున విత్తనాల దుకాణం రైతులు బారులు ఎత్తున్న పరిస్థితి. మనతో మాట్లాడేందుకు జైన్ డైరెక్టర్ అగ్రికల్చర్ పుల్లయ్య గారు చెప్పండి, అసలు షార్టేజ్ ఎందుకు వస్తుంది? 6.9 ఎందుకు డిమాండ్ చేస్తా ఉంది? 6.9 అంటే మా ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువ మొత్తంలో 5,87,000 ఎకరాలలో పంట సాగు అవుతున్నది. ఇందులో సగానిపై అంటే 4,16,000 ఎకరాలలో ప్రత్యేకంగా పత్తి వేస్తారు. దీనికి సంబంధించి మనకు జిల్లాలో దగ్గర 55 కంపెనీలకు సంబంధించి 125 రకాల పత్తి విత్తనాలు మనము జిల్లా కేంద్రంతో పాటు అన్ని మండలాల్లో కూడా ఉంచడం జరిగింది. ఇప్పటికే మనకు 10 లక్షల విత్తనాలు అవసరం పడతాయి, 10 లక్షల ప్యాకెట్లు అవసరం పడతాయి. దీనికి మనకు 8 లక్షల ప్యాకెట్లు చిల్లర మనకి ఇప్పుడు అన్ని మండల కేంద్రాలలో షాపులలో ఉంచడం జరిగింది. అంటే ఈ నెలకరవాడు కూడా ఇంకా 2,000 స్టాక్స్ కూడా మనకు జిల్లాకు రావడం జరుగుతుంది. ఇంకా విత్తనాలు వేయడానికి ఇంకా టైం ఉన్నది. ఇంకా ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ దాకా మనకు వేసుకోవడానికి టైం ఉన్నది. మొత్తంగా చూసుకోవచ్చు అన్ని దుకాణాలు ఎదుట కూడా పెద్ద ఎత్తున రైతులు క్యూ కట్టిన పరిస్థితి. రాశి కంపెనీకి సంబంధించిన 6.9 ఎక్కువ డిమాండ్ చేసిన నేపథ్యంలోనే ఈ పరిస్థితి ఏర్పడిందని జైన్ డైరెక్టర్ పేర్కొన్న పరిస్థితి. రైతుతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఏమేం కావాలా, ఎక్కడి నుంచి వచ్చండి, ఎవరి నుంచి? ఒడ్డాడికి వెళ్ళి వచ్చినాము. 6.9 కొరకు వచ్చినాము. ఏడ చూసినా బీడు ఉన్నది. ఏడ మాకు గింజలు దొరకట్లేవు. 2 ప్యాకెట్లు అంటున్నాం, మరి అవి సుఖ బరబర్ దొరకట్లేవు. ఈ జూన్ అయితే దగ్గరికి వచ్చింది. మేము రోజు పనులు చేసుకునేటోళ్ళము. గింజల కొరకే 2-3 వద్దులు వడి రాబడుతున్నది. రోజు 8 కొట్టంగా వస్తున్నాము. 8 నుంచి 4-5 కొట్టి దాకా ఉంటున్నాము. ఎండకు పూరా పరిశాన్ అయిపోతున్నాం. నీళ్లు లేవు బరోబరి తాగతందుకు. వీళ్ళందరూ కొరత లైన్లు నిలబెడుతున్నారు. మళ్ళా లైన్లు సుఖ బరోబర్ లేవు. పోలీసు వాళ్ళు మనల్ని అటు ఇటు జరుపు కొరకే కానీ వాళ్ళు బరోబర్ లైన్ పెట్టలేదు. ఈ మెండే పోతున్నది. ఇప్పుడు ఏడా నిలబడదామన్నా నిలబడరాకలేదు. నకిలీ విత్తనాలు కూడా వస్తున్నాయి అంటున్నారు కదా, జాగ్రత్త ఎట్లా? నకిలీ విత్తనాలని మొన్న అన్నారు సారు. నకిలీ విత్తనాలు సుఖ దొరకచ్చు. మరి ఇసుంటి లొల్లిలో మర్ర ఏమన్నా సుఖ గడబడ కాచ్చని మేము అనుకుంటున్నాము. మహారాష్ట్ర రైతులు సుఖ అంటున్నారు, మరి వస్తున్నారని. ఇక మాకైతే అనిపించలేదు కానీ వచ్చిందని అంటున్నారు. మరి ఏమేమి తీసుకున్నావు? మాకేం లేదు. 6.9 మాకు 10-15 పడతాయి. మాకు ఒక 2 బ్యాగులే దొరికినాయి. ఇవన్నీ దొరికేదాకంటే మనము వేసుడు టైం దాటిపోతుండొచ్చు అనుకుంటున్నాం. మొత్తంగా చూసుకోవచ్చు విత్తనాల దుకాణాల దగ్గర కౌంటర్ వద్ద కూడా పెద్ద ఎత్తున రైతులు బారులు తీరిన పరిస్థితి. ఉదయం 7-8 గంటల నుంచే విత్తనాల దుకాణం ఎదుట క్యూ కడుతూ ఉన్నారు. ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి తాంసీ, తలమడుగు, భీంపూర్, జైనాథ్, బేలా మండలాలకు సంబంధించిన 5-6 మండలాలకు సంబంధించిన రైతులే అధికంగా 6.9 డిమాండ్ చేస్తున్న పరిస్థితి. ఇదే నేపథ్యంలోనే కొంత షార్టేజ్ ఏర్పడిందని చెప్తా ఉన్న పరిస్థితి. ప్రస్తుతం అయితే అన్ని దుకాణాల ఎదుట రైతులు క్యూ లైన్లలో బారులు తీరున్న పరిస్థితి. 6.9 మాత్రం కేవలం ఒక్కొక్క రైతుకు ఈ రోజుకు 2 ప్యాకెట్లకు మించి ఇవ్వడం లేదని చెప్పి అగ్రికల్చర్ అధికారులు పేర్కొన్న పరిస్థితి. మరోపక్క చాలా డిమాండ్ ఉంది. దీనికి సంబంధించి ప్రస్తుతం అయితే 45,000 ప్యాకెట్స్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇప్పటివరకు వచ్చాయి స్టాక్స్ అని చెప్తా ఉన్న పరిస్థితి. అయితే ప్రస్తుతం అయితే తొలకరి పలకరింపు కోసం మరో 10-12 రోజులు సమయం ఉన్నప్పటికీ కూడా, మృగశిర కార్తీక సమయం ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం అయితే విత్తనాలు కొనుగోలు చేసి భూములను సిద్ధం చేసుకుంటున్న పరిస్థితిలో ప్రస్తుతం అయితే రైతులు అడిగోస పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు దుకాణాల ఎదుట పడిగాపులు కాస్తే మాత్రం విత్తనాలు దొరికే పరిస్థితి లేని పరిస్థితి ఉంది. అయితే ఇందులోనే సందట్లో సడిమే అన్నట్టుగా నకిలీ విత్తనాలు కూడా అమ్మకాలు సాగుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. మరోపక్క మహారాష్ట్రకు సంబంధించిన రైతులు కూడా వచ్చి ఇక్కడ కొనుగోలు చేస్తున్న నేపథ్యంలోనే విత్తనాలకు షార్టేజ్ ఏర్పడుతుందని చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఆదిలాబాద్ జిల్లాలో ప్రస్తుతం అయితే రైతులకు సంబంధించిన విత్తనాల కొరతపై తాజా పరిస్థితి. శ్రీనివాస్, HM టీవీ, ఆదిలాబాద్.